అందరికీ నమస్కారం. 2024 జూలై 19వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వృశ్చిక రాశి వారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగినప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగను. స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందును. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందును. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. నిరుద్యోగులకు కార్యసిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు. ఆ మేరకు ఊరట లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చిన. నూతన పెట్టుబడులు అందున. ఆర్థిక వ్యవహారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి శుభ ఫలితాలు ఏర్పడిన. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలుగుతారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకోవటం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సకాలంలో సహాయం చేసేవారు ఏర్పడిన. ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంటుంది. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగంలో మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన. ఆర్థిక లాభాలు ఏర్పడిన. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడిన. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీర్చి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి లభిస్తుంది. ఉద్యోగంలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు కలలు సాకారమవును. మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క బుద్ధిబలం కాపాడుతుంది.
కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరును. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.